చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అనగా ఆశలను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకంలోను నివాసము చేయువారు హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలిగా సహాయము లేకపోయాను దేవుడు. సరే, నెక్స్ట్ వారం చదువు. వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించింది. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. సరే, కూర్చుండిపోయారు కదా, పర్లేదు. మోకరిద్దాం. మోకరించి స్తుతి ఆరాధన చిన్న పలవను పాడుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ పుత్ర మీకే పరమ పుత్ర స్తోత్రం, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు. కూడిన బిడ్డలతో మీరే మాట్లాడండి. ధ్యాన కీర్తన ప్రసంగం చెప్తున్నప్పుడు నాలో ఉండండి, నన్ను మరుగు చేయండి, మీరు ప్రత్యక్షం కామని యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. దేవుడు మనల్ని ఇంతవరకు సజీవ రెక్కల్లో కాచి కాపాడి ఈ సజీవులమైన మనం దేవుని సన్నిధిలో ఉండి ఆయన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప తలాంతు, గొప్ప భాగ్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమకరంగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, మరి ఈరోజు మరి ఇదేంటి ఒక అసలు ఏంటంటే ఆఖరి ఆదివారం ఈ సంవత్సరానికి, ఈ నెలకి, మొత్తం 2020కి ముగించడానికి ఇది ఆఖరి పునరుద్ధానపు కూడిక. మరి ఆదివారం మరి ఆఖరి కూడికలోనే ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయని మరి చాలా మంది వచ్చే ఉన్నారు. మరి కొంతమంది ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు. మరి
కొంతమంది తెలియజేశారు, కొంత బలహీనత వల్ల రాలేనని చెప్పారు. మరి దేవుడు వారికి కూడా బలాన్ని ఇచ్చి మరి నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధనలో దేవుడు వారిని రప్పించలాగా వారందరూ దేవుని సన్నిధికి వచ్చి మనలాగే దేవుణ్ణి సంతోషంగా ఆరాధించలాగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చే వారంలో అంటే మరి నూతన సంవత్సర ఆరాధన ప్రకటనలు ఉన్నాయి. నేను ముందు అవి చెప్పి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మొదటగా వచ్చే గురువారం రాత్రి 31 నైట్ 10:30 ఆరాధన మన సంఘంలో ఏర్పడబడి చేయింది. మరి ఆరంభం కరెక్ట్గా 10:30 ప్రారంభించబడతా ఉంది. మరి 12:30 కల్లా మన ఆరాధనను ప్రార్థనతో ముగించుకుందాం. మరి 1 గంట అంటే 12 గంటలకు మనం నూతన సంవత్సర వాగ్దానాలు ఇస్తా ఉన్నాం. మరి కానుకలు పట్టబడతా ఉన్నాయి. ఆ రోజు కూడా మరి జ్ఞాపకం చేసుకొని అలాగే జనవరి 1 మరి నూతన సంవత్సరం మొదటి ఆరాధన శుక్రవారం ఉదయం 10:30 టైం కూడా మన ఆదివారం సమయం తరపునే మనం చేస్తా ఉన్నాం. మరి 10:30 నుండి మరి కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంది. మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. అలాగే వచ్చే ఆదివారం మొదటి ఆదివారం 2021 ఆ రోజున మనందరకు ఒక పరిశుద్ధ కార్యక్రమం ఉంది. మీ అందరూ తెలుసు, మొదటి ఆదివారం బలారాధన కార్యక్రమం ఉంది కనుక మరి ఉండవలసిన వారు మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి వచ్చి మొదటి ఆదివారపు ఆశీర్వాదాలు పొందవలసిందిగా దేవుని పేరట మనం చేస్తా ఉన్నాం. 3 ప్రకటనలు చేశాను, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మరి డిసెంబర్ 31 నైట్ ఆరాధన, జనవరి 1 ఆరాధన, అలాగే 3వ తారీఖు ఆరాధన కూడా అందరూ అటెండ్ కావాలని దేవుని పేరట ప్రేమపూర్వకంగా చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చదవబడిన యొక్క ధ్యాన కీర్తనలో 6వ వచనాన్ని చదువుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. మరి అదే వాక్యంలో 107 మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో ఏం రాయబడతా ఉందంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే వాక్యాన్ని మనం పోయిన వారంలో ధ్యానంగా చూసుకున్నాం. మరి ఎవరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, దేవుని నామాన్ని ఎలా గణపరచాలి, దేవుని నామాన్ని ఎలా గణపరిస్తే ఆయనకు మెచ్చుతాడు, ఆయన మెచ్చుకుంటాడు అనేదాన్ని మనం పోయిన వారం 5 వచనాల్లో మనం చూసాం. ఈరోజు చదవబడిన ఈ యొక్క కీర్తనలో కూడా అదే దాన్ని పాటిస్తూ మనం ఒక వచనం చదివాం. ఏంటి వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. ఎప్పుడు మొరపెట్టారంట వాళ్ళు? కష్టకాలమందు. అవును కదా. మరి మనం కూడా ఈనాడు సంఘాల్లో ఈనాడు విశ్వాసులు అనేక మంది ఎప్పుడు మొరపెడుతున్నారయ్యా అంటే కష్టం ఎప్పుడైతే మరి అది అపవాది వల్లే కలగొచ్చు, మరి మనం ప్రక్కనున్న మరి స్నేహితులు బంధుమిత్రులు రక్షముల ద్వారా కలగొచ్చు ఆ యొక్క కష్టం. అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని సన్నిధానానికి వచ్చేసి, అయ్యా ఇదిగో నాకు కష్టం వచ్చింది కదా, మరి నీ తీరుస్తావా? ఇదిగో అయ్యా ఇదిగో నాకు కష్టం వచ్చింది కదా, నీవు ఈ యొక్క కష్టాన్ని నుండి నన్ను విడుదల చేస్తావా అని అనేక మార్లు దేవుణ్ణి మనం ఎన్నోసార్లు అడిగాం కదా. మరి పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడై అతనికి చాలు ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. మరి ఒక కష్టకాలం అనే మాట వచ్చినప్పుడు మొదటగా ఎంతోమంది దైవజనులు జ్ఞాపకం చేసే ఒకే వ్యక్తి ఎవరంటే యోబు గారు. యోబు గారి జీవితంలో ఏం జరిగింది అని చూస్తే ఈ యొక్క 5 వచనాల్లో ఉన్న 6 నుండి 10 వాక్యాల్లో ఉన్న సంఘటనలే కనిపిస్తాయి. ఏంటంటే యోబు గారు ఏమాత్రం కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాలేదు. యోబు గారు కష్టం కలక్క ముందు నుండి దేవుని సన్నిధిలో ఉంటూ మరి ఊజు దేశస్తుల్లో ఒక గొప్ప న్యాయవంతుడుగా, గొప్ప యథార్థవంతుడుగా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? న్యాయవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరి అలా ఉన్నాడంటే ఆయన ఏమాత్రం కష్టం కలిగినప్పుడు అయ్యా ఇదిగో ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఇంత న్యాయంగా ఉన్నానే, ఇంత యథార్థంగా ఉన్నానే, ఇంత గొప్ప గొప్ప కార్యాలని సన్నిధిలోకి తెస్తా ఉన్నానే అని ఏమాత్రం దేవుణ్ణి ఏమాత్రం దూషించడం కానీ ఏమాత్రం ఆయన్ను అపహసించడం కానీ చేయలేదు. కానీ ఆయన చేసిన ఒకే వ్యక్తి ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? ఒకే ఒక పని, ఒకే ఒక కార్యం దేవుణ్ణి ఎలా స్తుతిస్తూ ఉండేవాడు. ఏంటి? ఆయన జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి. మరి ఈరోజు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగం యోబు గ్రంథానికి మనం ఒకసారి కలిపితే ఒకే ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఆయన ఏమాత్రం ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాసిన కీర్తనకారుడు అంటున్న మాట, కష్టకాలమందు వారు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు, కష్టకాలమందు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఇదిగో మొదటిగా రాయబడిన నా పుస్తకం ఏంటంటే యోబు గ్రంథం, ఆదికాండం కాదు. నేను చెప్పేది వినండి, చరిత్ర చెప్పిన మాట ఏంటంటే మొదటిగా రాయబడిన గ్రంథం యోబు. యోబు ఎప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం జన్మించి ఆయన యథార్థవర్తనుడిగా యొక్క బైబిల్ పుస్తకంలోకి పెట్టారు. కానీ అపెండిక్స్ అనబడే ఆ యొక్క కార్యక్రమంలో యోబు గ్రంథం ఎన్నో పుస్తకంగానో వస్తుంది, నంబర్ల సహితం. మరి అందు నిమిత్తం యోబు గ్రంథాన్ని మరి కీర్తన గ్రంథానికి ముందు ఉంచారు. కానీ వాస్తవానికి ఏంటంటే నిజమైన వాస్తవం ఏంటంటే యోబు గ్రంథం మొదటిగా రచించబడింది. అంటే ఎప్పుడు జన్మించారు అబ్రహాము, ఇస్సాకు అసలు ఎవరు తెలీదు. ఆనాడే న్యాయవంతుడు, ఆనాడే యథార్థవంతుడుగా జీవించాడంటే దేవుడు ఎంతగానో ఆయన బలపడు కదా. ఈయన చదువు ఉండడో కానీ ఆనాడే ఒక గొప్ప స్థాయి ఉంది. ఆనాడే ఇదిగో ఎంతోమంది కుమారులను కుమార్తెలను అనేక ధన సంపద కలిగి ఆ వ్యక్తి దేవుడిని ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తా ఉన్నాడు. మరి ఈ రోజు మనం ఎలా ఉన్నాం? ఇదిగో మన జీవితంలో ఏదైతే కష్టం వస్తుందో, మన జీవితంలో ఎప్పుడైతే బాధ వస్తుందో, వ్యాధి బాధల చేత మనం ఎప్పుడైతే కుంపోతా ఉంటామో ఒకే ఒక మాట అంటాం, అయ్యా ఇదిగో నా కష్టం ఇది, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? నీ సన్నిధికి రావడం లేదా? ఇదిగో నీ సన్నిధిలో ఆరాధన చేయడం లేదా? నీ సన్నిధిలో పాటలు పాడటం లేదా? నీ సన్నిధిలో ఆరాధన చేస్తా ఉన్నానే, ప్రార్థన చేస్తా ఉన్నానే, అయినా నాకు కష్టం ఎందుకు వచ్చిందని ఖచ్చితంగా మనం అడిగి ఉంటాం కదా. మనం మీరే కాదు, నేను అడిగే కొన్నిసార్లు, అయ్యా ఇది ఈ కష్టాలు మాకు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు మా సంఘానికి ఎందుకు వస్తున్నాయి, ఇది ఈ కష్టం ఎందుకు వస్తా ఉంది అని ఎన్నో మార్లు అడిగి ఉంటాం కదా. మరి ఆనాడు యోబు ఏమాత్రం ఆ యొక్క ప్రశ్న అడగలేదు. దేవునికి తనకు పుట్టిన 7 సంతానం, ఇదిగో తనకు పుట్టిన ప్రతి ఒక్క సంతానం ఎప్పుడైతే పోయిందో దేవుని దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట అంటా ఉన్నాడు, ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అని ఎంతో గొప్పగా ఆరాధిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే వారు కష్టకాలమందు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు, యెహోవాను స్తుతిస్తా ఉన్నారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండిరా అని చెప్తుండే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కష్టకాలంలో మాత్రమే వస్తూ ఉన్నారు. మరి యోబును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకున్న ప్రతి ఒక్క ధన సంపద, ఆయనకున్న ప్రతి ఒక్క ఇబ్బందిని మర్చిపోయి దేవుణ్ణి మాత్రమే, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు, ఆయన ఎంత బాధలో ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవాడు, ఏమాత్రం విగ్రహాల జోలికి వెళ్ళేవాడు కాదంట. ఇదిగో మరి నేను ఎన్నో మార్లు చెప్తా ఉంటాను, యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా. మరి ఒక యోబులాగా జీవించాలంటే ఎన్నో సంవత్సరాలు పడతాం మనకి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన ఒప్పుకున్న తప్పులు, ఆయన రోజు లేచి పొద్దున్నే ప్రతి ఒక్క తన సంతానం ప్రతి ఒక్క గడప దగ్గర ప్రతి ఒక్క పడక దగ్గర మోకరించి ప్రార్థన చేసేవాడంట. మరి ఈనాడు మరి ఏమాత్రం ప్రార్థన జీవితం లేకుండా ఉంటా ఉన్నాం. మరి అలాంటి భక్తుడికే శ్రమ వచ్చినప్పుడు తట్టుకోగలిగాడే. మరి ఈ రోజు మనం ఎంత మాత్రం ఆ యొక్క శ్రమలను తట్టుకోగలుగుతున్నామని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. 7వ వాక్యం కూడా చదవండి. 7వ వాక్యం, వారు నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని నివాసపురం అంటే ఆనాడు ఐగుప్తు దేశం నుండి కాను అనే ప్రదేశానికి నడిపిస్తున్న యెహోవా దేవుడు మోషే ప్రవక్త ద్వారా అనేక శ్రమలు చూపిస్తూ అనేక ఇబ్బందులు ఆ యొక్క మోషే ప్రవక్త కలుగుతూ ఆయనకు అనేక శ్రమలను చూస్తూ ఎక్కడికి వెళ్తా ఉన్నాడు తెలుసా? నివాసపురానికి వెళ్తా ఉన్నారు. అనేక మార్లు ఇదిగో అనేక సమయాల్లో దేవుడు వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తున్నారు. ఈ బిడ్డలు ఎలా చూపిస్తారు,
బిడ్డ ఇశ్రాయేలు అయిన జనాంగం, నేను నా పేరుగా నా సొత్తుగా ఎంచుకున్న నా జనాంగం ఎంతవరకు నన్ను ఆరాధిస్తారని ఒకే ఒక తీర్మానం చేసుకొని ఒకే ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. నాడు యోబుకు పెట్టిన పరీక్ష పెడతా ఉన్నాడు. యోబు కంటే ఎక్కువ పరీక్ష పెట్టడం లేదు, కానీ మీరేం చేస్తా ఉన్నారు? దేవుడు ఎంత మాత్రం వారిని నివాస స్థలానికి నడిపించాలని, వారిని ఇదిగో నిత్యమైన సియోనుకు నడిపించాలని, నిత్యమైన కనాను ప్రదేశానికి, పళ్ళు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశానికి నడిపించాలని దేవుడు ఎంతో పడుతుంటే వీరేం చేస్తా ఉన్నారు? విగ్రహాలకు ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇదిగో విగ్రహం అనే యొక్క దూడ అని ఒక విగ్రహం పెట్టుకుని వారు ఏం చేస్తూ ఉన్నారు? వాటికి సాగులు పడి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? విగ్రహానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి నిర్మాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా, 2-3 వాక్యాలు ఇదిగో దేవుడైన యెహోవా నేను తప్ప ఉండకూడదు అన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ యొక్క ప్రణాళికను, ఆ యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసి ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసుకొని హ్యాపీగా ఎంతో సంతోషంగా ఆనందంగా వాటిని ఆరాధిస్తా ఉన్నారు. మరి ఇక్కడ దేవుడే ఒక ప్రణాళిక కలిగి వారందరూ ఒక నివాస స్థానానికి ఇదిగో అందరూ రావాలి, ఇదిగో నేనుంటున్న ఆ దేశానికి, నేను పరిపాలన చేయబోతున్న ఆ దేశానికి మీరు అందరూ రావాలంటే ఎవరు చేస్తా ఉన్నారు? మాకు లేదు ఆ యొక్క దేశం అని ఇదిగో వెనక్కు తిరుగుతా ఉన్నారు. మరలా విగ్రహాల వైపు తిరుగుతా ఉన్నారు. మరలా సూర్య నమస్కారం చేస్తా ఉన్నారు. ప్రియ బిడ్డ, సహోదరి, ఈనాడు కూడా మన సంఘంలో లేరు అలాంటి వారు. సంఘానికి వస్తూ సంఘంలో ఉన్న దీవెనాశీర్వాదాలను పొందుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మేలును కోరుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఒకానొక సమయంలో, ఒకానొక రీతిలో, ఒకానొక సంఘంలో మనం ఏం చేస్తున్నాం? విగ్రహాలకు వెళ్ళిపోవడం లేదా? విగ్రహాలంటే కేవలం మరి మన ముందు ఉంచబడే కాదు, మనం దేవుని కంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో అవి ఏం ఎంచబడతా ఉన్నాయి? విగ్రహాలుగా మన జీవితంలో ఎంచబడతా ఉన్నాయి. దేవుని వాక్యం ఖండితంగా చెప్తా ఉంది. ప్రియ బిడ్డ, ఇదిగో ఈనాడు నీ జీవితంలో ఇదిగో నీకు ఉన్న భార్య భర్త గాని, నీకున్న తల్లిదండ్రులు గాని, నీకున్న ఇదిగో రక్త సంబంధులు గాని ఒకవేళ నీకంటే ఇదిగో దేవుని కంటే ఎక్కువ చూస్తామో ఒకనాడు వారు అందరూ ఉన్నారు. జాగ్రత్త వహించాలి. ఇదిగో దేవుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయన సజీవుడు కనుక ఆయన ఎల్లవేళ యుగ యుగముల వరకు ఆయన సజీవుడు పరిశుద్ధుడని మనం ఆరాధించాలంటే మనం అందరం మన రక్త సంబంధుల్ని, మనకున్న ప్రతి ఒక్క మన బంధుమిత్రులందరినీ పక్కన పెట్టాలి. మొదటిగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆ రోజు కూడా అది చేసాడు అబ్రాహాము. ఒకానొక సమయంలో ఇస్సాకు అనే ఒక కుమారుడు పుట్టినాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఇంత కుమారుడు కలిగాడు. ఎంతో ఒక విగ్రహంలా భావించి ఎంతగానో దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. ఏం చేస్తాడు? ఒకసారి దేవుడు ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు. ఇదిగో నీ కుమారుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, ఇదిగో నీ కుమారుని నువ్వు నాకంటే ఎక్కువ చూసుకుంటా ఉన్నావు కదా, నువ్వు నీ కుమారుని ఆరాధిస్తా ఉన్నావు కదా, నీ కుమారుని నాకు ఇచ్చే, అప్పుడు నువ్వు మళ్ళీ నాకెళ్ళే తిరిగి నా వైపు తిరిగి నన్ను ఆరాధిస్తావు పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాం గారు ఏమాత్రం తురవాలేదు, ఏమాత్రం బాధపడలేదు. ఇదిగో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాని ఆయన కూడా ఒకే మాట చెప్పాడు. ఇదిగో నా కుమారుణ్ణి, ఇదిగో ఇసాకు నా కుమారుని, అబ్రహాం అంటా ఉన్నాడు కదా, ఇదిగో నా కుమారుని ఇసాకుని బూడిదలో నుండి అయిన దేవుడు సజీవుడుగా లేపగలిగే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇదిగో ఈనాడు మనం గొప్ప ఇబ్బందులు, ఇదిగో ఈ సంవత్సరం అంతా వేరే ఇదిగో కష్ట సంవత్సరంగా ఎంచబడింది. శాస్త్రవేత్తలు, అనేక మంది భూగోళ శాస్త్రవేత్తలు కూడా ఇస్తున్నారు ఏంటంటే 2020 అంటే ఒక వ్యాధిగ్రస్తమైన సంవత్సరం, ఒక బాధగ్రస్తమైన సంవత్సరం అని ఎంతమంది చెప్తా ఉన్నారు. అని క్రైస్తవ ధైర్యం కానీ దైవ దాసాలు కానీ ఎవరు మాట చెప్పడం లేదు. మన జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి, జీవితంలో అనేక గొప్ప శ్రమలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం కదా. ఈ లాక్డౌన్ సమయంలో అనేక లైవ్లు చూస్తూ ఉన్నాం కదా, అనేక మార్లు దేవుని కాకుండా వెనకబడిపోయాం కదా, అనేక పాఠాలు నేర్చుకొని ఉంటాం. ఒకసారి మనం అన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఇదిగో ఒక గడ్డి పువ్వులాగా ఎంచబడతా ఉంటాయి. ఇదిగో పలానా రోజు ఇంత శ్రమపడ్డాను, పలానా రోజు ఇంత ఆనందించాను, పలానా రోజు ఇంత బాధ కలిగింది. కానీ ఇప్పుడు దేవుడు ఈ యొక్క ఆఖరి అనుభవంలో దేవుడు నన్ను ఉంచాడే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువపై కార్చిన ఆయన యొక్క రక్తపు మాత్రమే అని నేను దేవుని దైవ సేవకునిగా నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇదిగో మనం ఆరాధించే దేవుడు మన యొక్క కష్టాలను చూసి, మన యొక్క బాధలను చూసి, మన యొక్క వ్యాధి బాధను చూసి ఏమాత్రం నవ్వు కూడా ఆయన పైన చూస్తూ ఎంత మాత్రం దేవునికి వేలుగా ఉంటున్నాం, ఎంత మాత్రం
అనే ఒక గొప్ప సంగతిని చూస్తూ ఆయన మనకు కావలసిన నూతన సంవత్సరం, నూతనమైన ప్రణాళిక, నూతనమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే 8వ వాక్యాన్ని కూడా చదువుదాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప బట్టి, ఆయన చేసిన మహోపకార్యం బట్టి మరి ఈ రోజు మనం ఆఖరి ఆదివారంలో ఉన్నాం కనుక ఆయన కృప మనపై మెండుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమకి ఇంకా కురిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఎంతవరకు మనం కాపాడాడు. ఇదిగో 8వ వాక్యంలో ఇదిగో యొక్క రాయబడిన మాటను గురించి ఏంటంటే ఆయన కృపను బట్టి, ఆయన కృపాతిశయమును బట్టి, ఆయన ప్రేమను బట్టి నరులందు ఆయన చేత ఏర్పరచబడిన వారు, ఆయన చేత ఎవరెవరైతే ఇదిగో దేవుని చేత ఎవరెవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నారో, శిలువ రక్తం చేత కొనబడిన వారు ఉన్నారో వారందరూ ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్, ఆమేన్. గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాడు మనం ఎంతగా మరి ఆయన చేసిన కృపను బట్టి, ఆయన చూపే ప్రేమను బట్టి, ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలను బట్టి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసులుగా ఉన్నాం. మరి నిజంగా అలాంటి విశ్వాసులుగా ఉన్నామా? లేక మరి ఒకనాడు ఇదిగో అనేక మంది రాజులు ఇదిగో వారి యొక్క ధన సంపదను చూసి, వారి యొక్క అనేక ఐశ్వర్యాలను చూసి ఇదిగో దేవుణ్ణి మాత్రం లెక్క చేయని స్థితిలో ఉన్నామా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఈ రోజు రాబడిన ప్రతి ఒక్క మాట, దేవుడు అంచబడుతున్న ప్రతి ఒక్క మాట ఇది ఆదివారం మాత్రమే కాదు, మన జీవిత కాలం దీన్ని నెమవేసుకోవాలి. మన జీవిత కాలం అంతా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈనాడు సజీవుడు ఉండి మన యొక్క లోకరక్షకుడుగా మనలోకి వచ్చి, మన యొక్క దేశానికి, మన యొక్క ప్రపంచానికి వచ్చి కేవలం ఆయన దరిద్రుడిగా ఎంచబడి ఆయన యొక్క రక్తాన్ని, రక్త ఆఖరి రక్త వరకు మన కొరకు సెలవులో వచ్చిన దేవుడు సజీవుడు. ఆయన మనం ఎలా ఆదిస్తున్నాం? మనం దేవుడు సజీవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎలా మనం ప్రార్థన చేయమన్నారు కదా అని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మనం ఏదో స్తుతులు చెల్లించమన్నారు కదా, స్తుతులు చెప్పమన్నారు కానీ మనం స్తుతులు చెల్లించే బిడ్డగా ఉన్నామని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 9వ వాక్యం కూడా చదువుకుందాం. 9 ఏలయనగా ఆయన తృప్తిపరిచి వారి ప్రాణమును మీతో నింపినాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఇదిగో మనం ఇప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఏదైతే విగ్రహాలను మనం మన ప్రక్క నుండి మన కొత్త సంబంధాలు కానీ ఇదిగో మన జీవిత విగ్రహంగా పడుతున్న ఎవరైనా పక్కకు నెట్టి వేస్తాం. అప్పుడు ఏం చేస్తా ఉంటాడు? దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆహారంతో ఇదిగో మనం ఎంతో ఆకలితో ఉన్నాము, ఆకలి దక్కలు తీర్చే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. చేశాడా అంటే నిజానికి ఆనాడు ఆ యొక్క కల్వరిలో రక్తం చిందించడా అంటే ఏ దేవుడు ఈ లోకంలో కనబడు. ఏ మాత్రం ఎన్ని అన్ని దేవతలు ఉన్నా, ఎన్ని గొప్ప గొప్ప ఆరాధించబడే దేవతలు ఉన్నా, ఎంతో మంది గొప్ప గొప్ప దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం సహాయం చేయరు. ఇదిగో ఆశ గల ప్రాణానికి దేవుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే. ఇదిగో ఆదిలో ఉన్న దేవుడు అంతం వరకు మనల్ని నడిపించే దేవుడు మాత్రం ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అక్కడ పిల్లతో ఉన్న మన యొక్క ప్రాణాలను, మన యొక్క హృదయాలను చేత ఇదిగో బలమైన శక్తిగా వాక్యం లేదు. ఎన్నిసార్లు ఆకలి దప్పులు లేదు, ఎన్నిసార్లు వాక్యం కోసం మనం ఆశ కలిగి ఉన్నాం. మనం నిజంగా వాక్యం కొరకు ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ యొక్క ఆకలి ఆశను తీర్చే దేవుడు మన దేవుడైన దేవునికి స్తోత్రం. అలాగే ఆఖరి వచ్చిన చదువుకొని ముగించుకో. 10వ వాక్యాన్ని చదువు. దేవుని ఆజ్ఞలకు
లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారమును నివాసము చేయవారి ఆయన ఆయాసము చేత కృంగజేసిన. చాలు. ఎక్కడ రాయబడుచున్న ఇంతవరకు చింతదేమో ఇక్కడ ఆఖరికి ఒక మాట రాయబడతా ఉంది. వారందరికీ ఏం కలుగుతా ఉంది? శ్రమ కలుగుతా ఉంది. ఇది ఒకవేళ మనం ఇంతవరకు దేవుని వాక్యాన్ని వినలేదేమో, ఎంత మాత్రం గౌరవించలేదేమో. దేవుడు మనకు ఆశ గల ప్రాణి తృప్తిపరచాడు అన్న మాత్రం మనం వినకుండా ఇదిగో మన యొక్క అనేక మంది దగ్గరికి వెళ్ళి ఇదిగో మనం ఏదైనా ఆశించవచ్చు, కానీ ఏమాత్రం అనేకులు మరి ప్రక్కన ఉన్న వారే కానీ ప్రక్క గృహాల వారే కానీ ఏమాత్రం తీర్చకపోవచ్చు అని దేవుడు ఒకే మాట, ఒకవేళ మీరు నా దగ్గరకు వచ్చుంటే మీ యొక్క ఆహారాన్ని మీ యొక్క ఆశను నేను తీర్చేవాడిని కదా అని దేవుడు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మరి మనం చదువుకునే 6 నుండి 10 వాక్యాలు దేవుడు ఒకే ఒక మాట అడుగుతా ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ఏ విధంగా చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆ యొక్క హృదయం, ఆ యొక్క భావోద్వేగాలు మనం వదిలిపెట్టే. ఒకవేళ మన యొక్క ఇదిగో పరాయి వాడు, పరాయి స్త్రీ గానీ, పరాయి పురుషుడు గానీ మనం మాట్లాడటం లేదేమో, కేవలం ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించండి. ఇదిగో ఇక్కడ యోబు గారు, ఇదిగో ఈ యొక్క యోబు గారి గురించి మనం ఎప్పుడైతే తీసుకున్నామో, ఇదిగో ఆయన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ప్రతి ఒక్క క్రియను బట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అది ఏమాత్రం మన యొక్క పెదవులపై రాదు కానీ మన హృదయ తరంలో రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న చిన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇంతవరకు మనల్ని దేవుడు కాపాడాడు, ఇంతవరకు మనల్ని సజీవ రెక్కల్లో దేవుడు ఉంచాడు. అందులో ఏం చేయాలి? ఆయన కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. 136 కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. 136 మొదటి వాక్యం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత స్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. యెహోవా ఎవరంట? దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప ఎంతవరకు ఉంటది? నిరంతరం ఉంటది. నిరంతరం అంటే ఈ రోజు రేపు తాగిపోదో. ఇదిగో 107వ కీర్తనలో చెప్తున్న మాట అదే. యెహోవా దయాళుడు 107:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 136:1 చెప్తున్న మాట యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. మరి ఈ 2 వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు 2 వాక్యాలు మనం చూసుకోవాలి. ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఆయన కృప మన మీద నిరంతరం ఉంటది. మనం బ్రతికినంత కాలం మనం పుట్టించిన తండ్రి మన జన్మ నుండి మరణ వరకు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయ వచ్చి మనం నూతనమైపోతా ఉన్నాం. మరి ఆశ కలిగిన ప్రతి ఒక్క ఏం చేయాలంటే దేవుని అడగలయ్యా, ఇదిగో నాకు ఎటువంటి వాగ్దాన్ని పోతున్నావు అయ్యా, ఎటువంటి ప్రణాళిక సంవత్సరానికి నాకు పోతా ఉన్నా, ఇదిగో ఎటువంటి వాక్యం నాతో మాట్లాడబోతా ఉన్నా, ఎటువంటి ఇదిగో నాయన ఎటువంటి జటిలమైన సమయంలో నేను నీ యొక్క ఇదిగో నీ ముందే నేను నిలబడి నిన్నే ఆరాధిస్తాను అన్న